హాయ్ అండి అందరికీ. ఈరోజైతే 11:00 అయితే నా పూజ అయిపోయింది. ఎందుకంటే మార్నింగ్ చెప్పేసిన కదా, ఈరోజైతే లేట్ అయింది లేవని. కానీ మొత్తం క్లీనింగ్ అయితే ఇప్పుడు అయిపోయింది నాది. అన్ని పనులు అయితే చేసుకున్నాక మళ్ళీ ఒకసారి స్నానం చేసుకొని పూజ అయితే చేసిన. కిచెన్లో మొత్తం బాసనన్నీ దోమేసి క్లీన్ అయితే చేసుకున్నా. పిల్లలు మా ఆయన అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళేటప్పుడే టిఫిన్ అయితే తిన్నా. టిఫిన్ తిన్నాక ఈరోజు మొత్తం పని అయితే చేసుకున్నా అనమాట. ఇప్పుడైతే మొత్తం పని అయిపోయింది. ఇప్పుడైతే అన్నం తినాలి నేను. హాలు, బెడ్రూము మొత్తం క్లీన్ అయితే చేసుకొని మాఫింగ్ అయితే చేసిన అనమాట. చేసి ఇప్పుడైతే నేను బట్టలు పిండేసిన. అయితే పైన ఆరేసి రావాలి. ఇక బెడ్రూమ్లో అయితే మా లడ్డు మొత్తం గలీజ్ చేసేస్తాడనమాట. ఆయన పోయినాక మొత్తం బెడ్షీట్ మార్చేసి క్లీన్ అయితే చేయాలి. దుమ్ము ఎక్కడికి వెళ్ళి వస్తుందో ఏమో. బెడ్రూమ్లో అయితే మస్తు దుమ్ము వస్తుంది. ఇక్కడ కిటికీలు ఉన్నాయి, ఓపెన్ చేయ కానీ దుమ్ము అయితే బాగా వస్తుంది. రోజు తుడిచినా కానీ దుమ్ము అయితే వస్తూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి వస్తుందో తెలియదు. ఎంత నీట్గా పెడదామంటే తుడుచుకుంటూనే ఉంటాను నేను, కానీ దుమ్ము అయితే కంపల్సరీ వస్తూనే ఉంటుంది. ఫైనల్గా మొత్తం మాఫింగ్ అయితే చేసేసిన. బట్టలు కూడా బాగానే ఉండే రోజు బట్టలు కూడా పిండేసిన. ఇంకా నయం ఈరోజు నల్ల అయితే రాలేదు. నల్ల వస్తే నా పని ఇంకా ఒకటి అవుతుండేనో, రెండు అవుతుండేనో. రేపు వస్తుంది. ఇక సండే రోజు రేపు నల్ల అయితే వస్తుంది. రేపు ఎప్పుడవుతుందో నా పని తెలియదు. పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు రేపు. ఇక బట్టలు అయితే ఆరేసి వచ్చిన బిడ్లింగ్ మీద అనమాట. ఇంతసేపు అయింది బట్టలు ఆరేనికి. ఇంకా నేను అన్నం అయితే తినలేదు. ఇప్పుడైతే అన్నం తినాలి నేను. రోజు నాకు చలి అవుతుందని లేట్ లేస్తున్నా కదా, లేట్ అవుతుంది.